గత వారం మంచు ఫ్యామిలీలోని ఆస్తి పంపకాల రచ్చ మీడియాలో ఎంతగా హాట్ టాపిక్ అయిందో అందరూ చూశారు. ఈ వివాదంలో మోహన్ బాబు, విష్ణు ఓవైపు, మంచు మనోజ్ ఓవైపు వారి నడుమ ఆస్తి తగాదాలు ఓ రేంజ్లో రచ్చకెక్కాయి. ఈ వివాదంలో మోహన్ బాబు మీడియా జర్నలిస్ట్పై చేయి చేసుకోవడం, ఆ తర్వాత బెయిల్ రాకపోవడంతో ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఇక విష్ణుపై ఏ పోస్టు పెట్టడానికి వీలు లేదు అని కోర్టు మనోజ్ని హెచ్చరించడంతో ఈ గొడవ సద్దుమడిగిందనుకున్నారు. కానీ తాజాగా మంచు వివాదంలో మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంచు విష్ణు సిబ్బంది మరో వివాదంలో చిక్కుకున్నారు. విష్ణు సిబ్బంది జల్పల్లిలోని అడవిలో వేట కొనసాగించిన వీడియో వైరల్ అయింది. జల్పల్లిలోని అడవిలో అడవి పందులను వేటాడిన విష్ణు సిబ్బంది చిట్ట అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి తీసుకెళ్లిన మేనేజర్ కిరణ్, ఆ వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లిన ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్. మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ ఇద్దరి చర్యలను తప్పుపడుతూ మంచు మనోజ్ పలుమార్లు అభ్యంతరం చెప్పినా వినలేదంట. అడవిలోకి వెళ్లి పందులను వేటాడొద్దని హెచ్చరించినా పట్టించుకోని మేనేజర్, ఎలక్ట్రీషియన్ ఇప్పుడు అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.